ఇదేమో ఫ్లాట్ ఉంది. 8,500 అంటే ఆల్మోస్ట్ 4.5 lakhs. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీ బెజవాడ బుజ్జి ఫ్యామిలీ. అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. మేము ఇవాళ గ్రాసరీ షాపింగ్కి వెళ్తున్నాము. మామూలు గ్రాసరీ కాదు, ఇండియన్ గ్రాసరీ షాప్కి వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర కూడా ఒక 2-3 ఇండియన్ గ్రోసరీ షాపులు ఉన్నాయి. ఒక పంజాబీ వాళ్ళది, ఒక ముంబై వాళ్ళది ఉంది. బట్ దానిలో అన్ని రకాలు దొరకవు. ఇప్పుడు మేము వెళ్ళేది మా ఇంటి దగ్గర నుంచి అబౌట్ ఒక 40-45 minutes డిస్టెన్స్లో ఉంది. వర్షం ఎర్రదీసేస్తుంది. ఈ వారం అంతా వర్షం పడుతూనే ఉంది. ఇలా ఇయర్లీ ఒక 4 to 6 weeks ఉంటుంది. కాన్స్టెంట్గా రోజంతా అలా సన్న తుప్పర్లాగా వర్షం పడుతూనే ఉంటుంది. ఆల్మోస్ట్ వచ్చేసాము, ఇంకో 12 minutes. ట్రాఫిక్ కొంచెం లైట్గానే ఉంది, అందుకే డ్రైవ్ హ్యాపీగా ఉంది. అదే పీక్ అవర్స్ అయితే ఈ రోడ్ అంతా కార్లే ఉంటాయి. ఇక్కడ లేన్ సిస్టమ్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మీ లేన్లో మీరే ఉండాలి. లేన్ మారాలంటే సిగ్నల్ ఇచ్చి పక్క లేన్లో మారాలి. ఇప్పుడు రైట్ తిరగాలంటే ముందే ఇలా రైట్ లేన్లో ఉండాలి. పొరపాటున రైట్ లేన్లో లేకపోతే ముందుకెళ్ళి యూటర్న్ చేసి వెనక్కి రావాలి. సిడ్నీలో అయితే యూటర్న్ కూడా నాట్ పర్మిటెడ్. ముందుకెళ్ళి ఇంకో రైట్ లైన్లో తిరిగి వెనక్కి రావాలి. మనం అలా కాకుండా ఇక్కడే తిరిగేద్దాం. ఒక్కోసారి ఈ లేన్ సిస్టమ్ ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంటుందంటే, చూడండి ఇక్కడ నుంచి చూస్తుంటే కార్లన్నీ ఎలా వెళ్ళిపోతున్నాయో. ఎవరి లేన్లో వాళ్ళే ఉంటారు, బట్ చూడటానికి మాత్రం చాలా కయోటిక్గా ఉంటుంది. ఇప్పుడున్న లేన్లో నుండి ఇంటర్సెక్షన్ దాటి ఇదే లేన్లోకి వెళ్ళాలి. పొరపాటున పక్క లేన్లోకి తిరిగే ఉంటే యాక్సిడెంటే. నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఇది ఇంకా చిన్న ఇంటర్సెక్షన్ కాబట్టి పర్లేదు. అదే పెద్ద ఇంటర్సెక్షన్ అయితే 8 to 10 lanes ఉంటాయి. కొన్ని రైట్కి తిరుగుతుంటాయి, కొన్ని లెఫ్ట్కి తిరుగుతుంటాయి. ఎవడు ఎటు తిరుగుతున్నాడో అసలు అర్థం కాదు. యాక్చువల్లీ ఇక్కడ పక్కనే టెంపుల్ ఉంటుంది, బట్ ఇప్పుడు బాగా వర్షం పడుతుంది కాబట్టి వెళ్ళట్లేదు టెంపుల్కి. బట్ ఈసారి ఖచ్చితంగా చూపిస్తాను టెంపుల్ని. ఇప్పుడైతే షాపింగ్కి వెళ్ళిపోదాం. ఓకే, వచ్చాము ఇండియన్ గ్రోసరీ స్టోర్కి. చూసారు కదా, చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉండే లోకల్ స్టోర్స్ అయితే ఇంత పెద్దగా ఉండవు, చాలా చిన్నగా ఉంటాయి. చాలా లిమిటెడ్ స్టాక్ దొరుకుతాయి. ఇక్కడ మనకి అన్నీ ఏం కావాలని దొరుకుతాయి. పూజ సామాగ్రితో పాటు అన్నీ దొరుకుతాయి. అన్నీ లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. అండ్ లక్కీగా ఏదో పెద్ద సేల్ నడుస్తున్నట్టుంది. ఎప్పుడు అయితే ఇంత పెద్ద బ్యానర్లు, ఈ వీకెండ్ బజార్ సేల్ ఏం ఉండవు. సో చూద్దాం. Let's go, Aki. Let's go. I'm a fireball. So you'll roll and zap. But while you were doing the video, you will see there's a yellow ball which was waving, and that was me. Oh, that's you. Yes. Okay, let's go. షాప్లోకి వెళ్ళిపోదామా? బా, రాగానే వినిపిస్తున్నాయా పాటలు? అసలు మన బీటు, మన ఊపు, మన నేటివిటీ, ఆ కిక్కే వేరు. బయట వాన, సూపర్ మ్యూజిక్ అండ్ షాపింగ్. బా, వాడే కాంబినేషన్ కదా.
చూసారా, ఇన్స్టెంట్ మిక్స్. పెసరట్టు, తప్పం, పొంగల్, దోశ అన్ని రకాలు ఉన్నాయి. తూర్ దాల్, కందిపప్పు. ఇది 5 కిలోస్ వచ్చేసి ఎంత ఉంది, $15. పచ్చళ్ళు. ఇండియన్ షాప్కి వచ్చి ఏం కొనపోయిన పచ్చళ్ళు మాత్రం కొనుక్కెళ్తాం. రెడ్ చిల్లీ, గార్లిక్, కాకరకాయ అంట. కాకరకాయ పచ్చడి కూడా ఉంటుందా, గోంగూర, మిక్స్డ్ వెజిటబుల్. చూడండి, ఫార్చ్యూన్ వారి వెజిటబుల్ ఆయిల్ 5 లీటర్స్ 1850. చూడండి, సోనా మసూరి రైస్ దొరుకుతుంది. అదే మా ఇంటి దగ్గర ఉన్న షాప్లో అయితే సోనా మసూరి అంత త్వరగా దొరకదు. అండ్ చూడండి, 20 కిలోస్ వచ్చేసి $30 ఉంది కదా, అక్కడ ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది ప్రైస్. బాస్మతి 20 కిలోస్ $45. సోనా మసూరి అంతా 30 ఉంది, బాస్మతి 45 ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ రైస్. మేమైతే ఇడ్లీ రైస్ కూడా తీసుకుంటాము, దోశలో వాటికి బాగుంటుందని. ఇడ్లీ రైస్ 20 కిలోస్ వచ్చేసి $26 ఉంది. పానీపూరి అస్సలు మిస్ అవును. చూడండి, అలా డబ్బాలో దొరికేస్తున్న పానీపూరి కూడా. ఇంక్లూడ్స్ పానీపూరి పేస్ట్, డేట్స్ అండ్ టామరిన్ చట్నీ విత్ బూందీ. మరమరాలు ఇంకో ఫేవరెట్. నేను కాలేజ్లో ఉన్నప్పుడు నేను నా రూమ్మేట్ సౌజీ అర్ధరాత్రి లేచి మసాలా చేసుకొని కూడా తినేవాళ్ళం. హే గుంత పొంగడాల ప్యాన్, ఇది చూస్తే మా శారదతే గుర్తొస్తుంది. నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నాను. ఈసారి అమ్మని ఇండియా నుంచి పంపించమని కూడా అడిగాను. ఇది $45 ఉంది, ఇదేమో $40 ఉంది. ఇందులో 7 కప్స్ ఉన్నాయి. ఇందులో 12 కప్స్ ఉన్నాయి. ఇది లార్జ్ అంట. ప్రీమియర్ ఇది. ఇదేమో ప్రెస్టేజ్, కానీ దీని వెనకాల ఫ్లాట్ ప్యాక్ లేదు. దీనికైతే ఇలా ఫ్లాట్గా ఉంది, క్లీనింగ్ ఈజీగా ఉంటుంది అన్నమాట. నేను ఇది తీసేసుకుంటున్నా. గ్రైండర్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా రైస్ సెక్షన్స్. అండ్ మేము వచ్చేసి యాక్చువల్గా బాస్మతి రైసే వాడతాము. దావత్ ఎవ్రీడే 20 కిలోస్ $37 ఇది తీసుకుంటాం ఇప్పుడు. ఇవన్నీ ఇడ్లీ రవ్వ, సేమలేనా, రాగి ఫ్లోర్, మైదా చూడండి ఎంత ఉందో, $4.60 ఉంది. బేసన్ శనగపిండి ఇదంత ఉంది, $6.75 ఉంది, 500 grams. ఇవన్నీ కూడా సేమలేనా 950 ఉంది. ఇది చూడండి, ఇవన్నీ కూడా ఫ్రోజన్ ఐటమ్స్. చపాతీస్, పరోటాస్, నాన్స్ ఇవన్నీ అనమాట. అండ్ ఆల్సో సమోసాలు అలాంటివి కూడా దొరుకుతాయి ఫ్రోజన్ ఐటమ్స్లో. ఇవి మళ్ళీ పచ్చళ్ళు తీసుకుంటుంది. ఇక్కడ ఇంకొన్ని పచ్చళ్ళు కనిపించినాయి. ఇదేంటంటే గోంగూర విత్ రెడ్ చిల్లీ పికిల్ అనమాట. అలానే ఇంకోటి కట్ మ్యాంగో పికిల్. ఇవి కూడా మా ఫేవరెట్స్, $7. ఇది చూడండి, డ్రై కోకోనట్, ఎండు కొబ్బరి.
ఎంత ఉంది? 200 grams వచ్చి $3.60 ఉంది. జాగరీ విత్ జింజర్ అండ్ సెసమి. ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. 500 grams $3 ఉంది. జాగరీ ఎక్కువ పంజాబ్ సైడ్ నుంచి బాగా ఇంపోర్ట్ అయ్యిద్ది, సో అందుకే ఇన్ని రకాలు. కుందులు, అండ్ ఇది చూడండి 350 grams వచ్చేసి $3.50 ఉంది. కొల్హాపూరి జాగరీ అంట. అప్పడాలు, వడియాలు, ఇదంతా టీ సెక్షను. ఇది చూడండి తాజ్ మహల్ $7 ఉంది. ఇదంతా 450 grams. అండ్ అలాగే రెడ్ లేబుల్. మేము యాక్చువల్లీ టీ అంత ఎక్కువ తాగము, ఎక్కువ కాఫీ తాగుతాం మేము. కాఫీ బ్రూ వచ్చేసి 100 grams $8 ఉంది. మేము యాక్చువల్లీ కాఫీ ఇక్కడ తీసుకోము, మేము నెస్కెఫే తీసుకుంటాము, ఎందుకంటే అది కొంచెం చీప్ పడుద్ది మనకి. అండ్ అది ఊలీస్లో షాపింగ్ చేస్తాం. మామిడి ఇంకా చిరాకు వచ్చేస్తుంది, త్వరగా ఫినిష్ చేయాలి. ఇంకొన్ని స్నాక్స్ అండ్ మసాలాస్ కూడా తీసుకున్నాం. ఇది చూడండి, ఇవన్నీ జీళ్ళు, పప్పు చెక్కలు. ఎప్పుడో చిన్నప్పుడు చూసాను జీళ్ళు. అండ్ ఫైనలీ పాన్. చూడండి ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో. అసలు కిల్లి అనగానే ఇండియాలో పెళ్ళి భోజనం ఇవే గుర్తొస్తుంటాయి. ఈ వీడియోలు చేస్తున్న దగ్గర నుంచి ఇండియాని మరీ ఎక్కువ మిస్ అయిపోతున్నాను నేను. ఇండియా రావాలనిపిస్తుంది బాగా. చూసారా, ఇదంతా పూజ సామాగ్రి సెక్షన్. ఈ విగ్రహాలు చూడండి ఎలా ఉన్నాయో. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి ఒక్కొక్కటి $340 అంట, చిన్నవి. అండ్ ఇది ఎంత అద్భుతంగా ఉందా. ఎంత ఇది? ఇది వచ్చేసి $8,500, అంటే ఆల్మోస్ట్ 4.5 lakhs. అసలు ఆ కార్వింగ్ కానీ ఆ ఫినిషింగ్ కానీ అద్భుతంగా ఉంది. ఇంక ఈ సెక్షన్కి వస్తే గుడికి వెళ్ళవసరలా, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. చూడండి ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. You know who is this? Ganesh. Ganesh. Oh, Sami, దండం పెట్టుకో. దండం పెట్టుకో. నో, నీకేది నచ్చింది? ఇదే ఈ స్వామి నచ్చారా? చూద్దామా. అదిగో నువ్వు ముట్టుకోకూడదు అలాగా. నీకు గణేష్ నచ్చాడా? ఓకే, లెట్స్ సీ హౌ మచ్. అక్కి డోంట్ టచ్. దీని వెళ్ళి అన్నీ పడిపోతుంది. ఇంకా అన్ని కొనుక్కోవడం అయిపోయింది. లెట్స్ గో టు చెక్ అవుట్. బిల్లింగ్ అయిపోయింది. బయట ఫుల్ వర్షం.
ఈ సామాన్లన్నీ కారులో పెట్టి పిల్లల్ని కార్ సీట్స్లో కూర్చోబెట్టాలి. వీడియో తీయడం కొంచెం కష్టమే. సో కార్ లోపలికి వెళ్ళిపోదాం. కార్లోకి వచ్చేసాం. ఇప్పుడు ఒక 45 minutes డ్రైవ్. సో లెట్స్ హ్యావ్ సమ్ మ్యూజిక్ ఆన్. అంతే అండి, ఇంకా లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళి అన్నం వండేసుకొని అందులో పప్పు, పొడం, నెయ్యి, ఆవకాయ అన్నీ కలిపేసి ముద్దలు చేసి తింటే అబ్బా నోరు ఊరిపోతుంది చెప్తుంటేనే. ఇది నాకు చాలా స్పెషల్ మెమరీ. ఎందుకంటే చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలు పెద్దలు అందరూ కలిసి కూర్చుంటే మా అత్తయ్య అందరికీ ముద్దలు చేసి పెట్టేది. ఆ ఆవకాయ ముద్ద సైజు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ మన టర్న్ వచ్చే వరకు తినాలి. అబ్బా నోరు ఊరిపోతుంది కదా చెప్తుంటే. వెరీ స్పెషల్ మూమెంట్స్ నాకు. అలా మేము ఇప్పుడు కూడా తింటాం. సో ఇలాంటి చిన్న చిన్న మెమరీసే మేక్ మీ ఫీల్ లైక్ ఐఎమ్ ఆల్వేస్ హోమ్. Until next video, be happy, healthy and keep smiling. Signing off, me Bejwada Pujji family.